హాయ్ గైస్, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. మర్చిపోకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈరోజు భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి అతి ముఖ్యమైనటువంటిది, మరి మనిషికి ఆ యొక్క హార్ట్ ఎలాంటిదో ఈ యొక్క భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ఆ యొక్క ఆర్టికల్స్లో అతి ప్రధానమైనటువంటిది, ముఖ్యమైనటువంటిది ప్రాథమిక హక్కులు. ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగంలో అతి ముఖ్యమైనటువంటి భాగమైనటువంటిది భారత రాజ్యాంగంలో లిఖించబడినటువంటి అమూల్యమైనటువంటిది ప్రాథమిక హక్కుల గురించి మనం తెచ్చుకుందాం. ఈ యొక్క ప్రాథమిక హక్కులు పార్ట్ 3లో ఆర్టికల్ 12 నుండి 35 వరకు స్పష్టంగా, వివరంగా, కూలంకుషంగా వివరించి చెప్పడం జరిగింది. ఈ యొక్క ప్రాథమిక హక్కులు కావాల్సినటువంటి యొక్క లక్షణాల గురించి అప్పుడున్నటువంటి శాస్త్రవేత్త అయినటువంటి హెచ్జే లాస్కీ గారి ప్రకారం ఒక వ్యక్తి అత్యున్నత స్థాయిలో జీవించాలి, తన యొక్క జీవితం మరి సవ్యంగా సాగాలి, సమాజంలో కావాల్సినటువంటి అవసరాలు మరి వాటిని ఏ విధంగా తీర్చుకోవాలి, వాటికి కావాల్సినటువంటి దాని మీద క్షుణ్ణంగా ప్రతి దాని గురించి కూడా వివరించి చెప్పినటువంటి మహానుభావుడిగా మనం చూడగలుగుతున్నాం. ఈ యొక్క ప్రాథమిక హక్కులు మరి అమెరికా రాజ్యాంగం నుండి తీసుకోవటం జరిగింది. అంతేకాకుండా జస్టిస్ గజేంద్ర గడ్కర్ గారి ప్రకారం ప్రజాస్వామ్యానికి ప్రాథమిక హక్కులు పునాదిరాళ్ళు వంటివి. ప్రాథమిక హక్కులు అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించబడ్డాయని మనం చెప్పాం. ఈ యొక్క ప్రాథమిక హక్కులు అనేటువంటివి పునాదిరాళ్ళు అంటే ఒక ఇల్లు కట్టినప్పుడు ఆ ఇల్లు ఎంత స్థిరంగానో మరి స్టాండర్డ్గానో ఆ ఇల్లు బలిష్టంగానూ ఉంటుందో దాన్ని ఈ యొక్క స్థిరమైనటువంటిగా వర్ణించడం జరిగింది. రాజ్యాంగంలో కూడా పొందుపరచుకున్నటువంటి రీతిలో ఈ యొక్క ఆర్టికల్స్ అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి. మొత్తం ప్రాథమిక హక్కులు 7గా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఒక్కొక్క ప్రాథమిక హక్కు ఏ ఆర్టికల్ నుండి ఎక్కడి వరకు ఉంది అన్నటువంటిది ఈ యొక్క వీడియోలో మనం చూద్దాం. ఈ ప్రాథమిక హక్కు ఫస్ట్ వచ్చిన తర్వాత సమానత్వపు హక్కు ఆర్టికల్ 14 నుండి 18 వరకు ఈ యొక్క సమానత్వ హక్కు ఆర్టికల్లో పొందుపరచడం చాలా నిగడగుప్తంగాను క్లిష్టంగాను వివరించడం జరిగింది. రెండవది స్వాతంత్రపు హక్కు. వ్యక్తి తన యొక్క స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని ఎక్కడైనా జీవించవచ్చు. ఈ యొక్క స్వాతంత్రపు హక్కు అనేటువంటిది తనకు స్వేచ్ఛను ఇచ్చేటువంటి హక్కుగా మనం చూడగలుగుతున్నాం. మూడవది పీడనాన్ని నిరోధించేటువంటి హక్కు. ఈ యొక్క స్వాతంత్రపు హక్కు ఆర్టికల్ 19 నుండి ఆర్టికల్ 22 వరకు ఈ యొక్క స్వాతంత్ర హక్కు గురించి మనం చూడగలుగుతున్నాం. మూడో హక్కు వచ్చిన తర్వాత పీడనాన్ని నిరోధించే హక్కు. ఈ యొక్క పీడనాన్ని నిరోధించే హక్కు ఆర్టికల్ 23 నుండి 24 వరకు భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. నాలుగో హక్కు వచ్చిన తర్వాత మత స్వాతంత్రపు హక్కు. మత స్వాతంత్రపు హక్కు వచ్చిన తర్వాత ఆర్టికల్ 25 నుండి ఆర్టికల్ 28 వరకు లిఖించడం జరిగింది. తను జీవిస్తున్నప్పుడు తన యొక్క మతం గురించి స్పష్టంగాను వివరంగాను ఎవరికైనా తెలియచేయవచ్చు అన్నటువంటి దాని మీద ఈ యొక్క మత స్వాతంత్ర హక్కు లిఖించడం జరిగింది. ఐదవ హక్కు వచ్చిన తర్వాత విద్యా సాంస్కృతిక హక్కు. ఈ యొక్క హక్కు వచ్చిన తర్వాత ఆర్టికల్ 29 నుండి ఆర్టికల్ 30 వరకు పొందుపరచడం భారత రాజ్యాంగంలో జరిగింది. ఆరవది వచ్చిన తర్వాత ఆస్తి హక్కు. ఈ యొక్క ఆస్తి హక్కు మరి 31వ రాజ్యాంగ సవరణలో మరి ఈ యొక్క ఆస్తి హక్కు ఆర్టికల్ 31లో పొందుపరచబడింది. ఈ ఆర్టికల్ 6గా ఉన్నటువంటి ఈ 31గా ఉన్నటువంటి ఈ యొక్క ఆర్టికల్లో ఆస్తి హక్కును మరి తొలగించి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం ఈ యొక్క ఆస్తి హక్కును జరిగిందనమాట.
దాని ప్రాంతంలో వేరే రకమైనటువంటిది హక్కును తీసుకొచ్చారు. వాటి గురించి మనం చూద్దాం. 7వ వచ్చిన తర్వాత రాజ్యాంగ పరిహారపు హక్కు. ఈ యొక్క రాజ్యాంగ పరిహారపు హక్కు ఆర్టికల్ 32 ప్రకారంగా మనం ఈ యొక్క భారత రాజ్యాంగంలో చూడగలం అన్నమాట. అంటే ఆర్టికల్స్లో నిర్వచించున్నటువంటి ప్రతి ఒక్క దానికి కూడా చాలా స్పష్టంగాను వివరంగాను కూలంకషంగా వివరించడం జరిగింది. ఈ యొక్క వీడియోని మీరు ప్రతి ఒక్కరు కూడా చూడండి, స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాథమిక హక్కుల మీద మరొక వీడియోలో ఒక్కొక్క హక్కు గురించి స్పష్టంగా వివరంగా వివరించి మీ అందరికీ అందిస్తాను.